హాయ్ హలో అందరికి నమస్తే. ఒక అబద్ధాన్ని పట్టుకొని ఎన్ని రోజులని మోస్తాం, ఎన్ని రోజులని ప్రజలు నమ్మిస్తాం ఇది నిజం 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 అని. ఏదో ఒక రోజు ఆ అబద్ధం బ్లాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అబద్ధాలతోనే మేనేజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇటువైపు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా, ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా దానికి తగ్గ ఒక ఎవిడెన్స్తో సహా వాళ్ళు పోస్ట్ చేస్తారు. అవసరమైతే ఆ లొకేషన్కి వెళ్ళి వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా సేకరించి మరి ఎవరైతే ఇది ఫేక్ అని చెప్పి ఎవరైతే అంటారో దానికి సంబంధించి కౌంటర్ గట్టిగానే ఇస్తారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి అమరావతికి సంబంధించి కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కానీ మరెవరైనా కానీ సోషల్ మీడియా వేదికగా ఇక్కడ వర్షం పడితే ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఐకానిక్ టవర్స్ కానీ ఆ కాలేజ్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పి ఎవరైనా చెప్తే వాళ్ళకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెడితే ఆయనేమో డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు తొక్కేస్తా పాతేస్తా పూర్తి చేస్తా అమరావతులు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తారు. ఇక కొంతమందికి ఏమో వచ్చాయి, వాన పడింది, వర్షం పడ్డప్పుడు మరి అక్కడ నీళ్ళు రాక ఏమొస్తాయని చెప్పి కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో వాగులు వంకలు బలిసి పొంగుతున్నాయని చెప్పి కొంతమంది చెప్తారు. ఇంకా ఏసీలో కూర్చొని కొంతమంది మీడియా ఛానల్స్ ఉన్నారు కదా, వాళ్ళేమో ఏసీలో కూర్చొని ఫేక్ న్యూస్, సైకోలు, అరాచక శక్తులు ఇట్లా ఎప్పుడు ఫేక్ అని ఫేక్ బతుకుల మీద బతికేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పే ఫేక్ అబద్ధాల వల్ల, వీళ్ళు చెప్పే ఫేక్ ప్రచారాల వల్ల అక్కడ ఏమి లేని దానికి సంబంధించి వేరే రాష్ట్రాల్లో ఎక్కడో మునిగుంటే వాటిని తీసుకొచ్చి ఇక్కడ సోషల్ మీడియా వేదికగా పెట్టి అమరావతి మునిగింది అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇట్లా రకంగా తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఎవరికైనా ఎక్కడైనా తొక్కిసలాట జరిగి గుండెపోటు వస్తే అని చెప్పి మాట్లాడతారు. ఇదే విచిత్రం, నాకైతే అర్థం కాదు. ఫేక్ ప్రచారం వల్ల తొక్కిసలాట ఎందుకు జరుగుతుంది, గుండెపోటు ఎందుకు వస్తుందో నాకు తెలియదు. మరి వీళ్ళు చేసే నిర్వాకాల వల్ల తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయినట్టు సంగతి తెలుసు, కానీ ఇదేందో మరి నాకైతే తెలియదు. అయితే ఈ రకంగా వీళ్ళు పదే ఇతరుల వాళ్ళు రెచ్చగొడుతూ సైకోలు అరాచక శక్తులు అని కామెంట్ ఏదైతే చేస్తూ ఉన్నారో, వైసీపీ సోషల్ మీడియా ఆ అమరావతికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ కానీ ఫోటో క్లిప్పింగ్స్ కానీ ప్రతిదీ కూడా సేకరించి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పత్రికలకు సంబంధించి ఆ పత్రికలను తీసుకువెళ్ళి ఆ పత్రికల యొక్క డేట్లు అవి చూపించి అక్కడ నిలబడి మరీ చూపించారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే సాకే శైలజనాథ్ గారు ఉన్నారో ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళి చాలామంది వెళ్ళారు. ఈరోజు శైలజనాథ్ గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పరిస్థితిని చాలా నీట్గా క్లియర్గా వివరించడం జరిగింది. ఒక్కసారి చూడండి ఆ వీడియో క్లిప్పింగ్స్. చూడండి, నీళ్ళు ఉన్నాయా లేదా, చూడండి ఇక్కడ నిర్మాణం జరుగుతుంది, వాటర్ మధ్యలో నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ శైలజనాథ్ గారు రాజధాని బిల్డింగ్స్ అన్నీ అనంతపురం వల్ల నీళ్ళు చూస్తూ ఉంటే చాలా అసలు ఆశ్చర్యం కాదు, కానీ వాటికి ఆ నీళ్ళు లేవే చాలా అసలు. మోటార్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణాల చుట్టూ ఉన్నటువంటి వాటర్ను తొలగించేటువంటి కార్యక్రమం అక్కడ చేస్తూ ఉన్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే రకమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది అమరావతి ప్రాంతంలో. ఇదే విషయాన్ని చాలామంది ఈ రకంగా అక్కడ పరిస్థితుల్లోనే వర్షం వస్తే నీట మునిగాయి
ఆ నిర్మాణాలను కూడా అని చెప్పి పోస్టులు పెడితే మీరు మాట్లాడే మాటలు ఏంటయ్యా అంటే సైకోలు, శాడిస్టులు, అరాచక శక్తులు, ఫేక్ న్యూస్లు అని చెప్పి వాళ్ళని తప్పు పెడతా ఉన్నారు. సో ఈరోజు వాళ్ళు నిజాలు చెప్తా ఉన్నారు. మరి ఈ నిజాలు చెప్తున్నప్పుడు మీరు మరి గట్టిగా ఇది కాదని నిరూపించండి. మీరు అక్కడికి వెళ్ళి నిరూపించలేరు ఇది అబద్ధము అని, ఇది నిజము అని వాళ్ళు అక్కడికి వెళ్ళి నిరూపించగలిగారు అక్కడ. మరి నిజంగా అది మీరు అబద్ధం అని నిరూపించి మీరు వెళ్ళండి, మీ కెమెరాలు పట్టుకొని మీరందరూ అక్కడికి వెళ్ళి లైవ్లో నిలబడి ఇక పలానా ప్రాంతంలో నిలబడ్డా అని చెప్పి హైకోర్టు దగ్గర ఉన్నాను, ఇక్కడ నీళ్లు లేవని, ఈ రోడ్డు దగ్గర ఉన్న నీళ్లు లేవని చెప్పి వీళ్ళలాగా నిలబడి చూపించండి. ఆ పని చేయగలరా? ఆ ధైర్యం ఉందా మీకు? అది చేయరు, నిజాన్ని ఒప్పుకోరు, తప్పుడు ప్రచారాలు చేస్తారు. యువతల వ్యక్తులని అరాచక శక్తులు అంట. ఎన్ని రోజులని అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తారు? మనం నిజాయితీగా ఉంటే, ప్రజలకు మేలు చేయాలని మనసులో ఉంటే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి, ఆ ప్రకృతి యొక్క ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు మనస్ఫూర్తిగా చేయడం లేదు, ఇది ప్రజల కోసం కాదు, మీ జేబులు నింపుకోవడం కోసం, మీరు సంపాదించుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఏదైతే చర్చ జరుగుతుందో అది నిజం అనుకోవడానికి ఈరోజు ప్రకృతి ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు, మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆ ప్రాంతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. ఇదే మంత్రి గారు అనేక సార్లు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా తిట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో చివరికి ఏమైందయ్యా అంటే ఇప్పుడు మంత్రి నారాయణ గారే చెప్పాల్సినటువంటి పరిస్థితి, ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. వాటర్ ఉన్నమాట వాస్తవం, ఆ వాటర్ని తొలగిస్తున్నామని ఏదో వేరు కారణాల చేత వాటర్ వచ్చి ఆగాయని చెప్పి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ. ఇదే రకంగా ప్రతిసారి మోటార్లు పెట్టడం, నీళ్ళు ఎత్తేయడం, చెట్లు పెరిగితే చెట్లు కొట్టేయడం, వీటికి కోట్ల రూపాయల ఖర్చు పెడతా ఉన్నారు. ఎవరి సొమ్ము ఇదంతా? రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మే కదా, మీ జేబులోంచి అయితే మీరేం పెట్టడం లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. ఇదేం అన్యాయము, రాష్ట్ర వనరులన్నీ తీసుకుపోయి ఒకటో చోట పెట్టి మా నెత్తిన అప్పుల భారం మోపుతా ఉన్నారని చెప్పి ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించి దాన్ని మీరు తప్పు పెడితే బొక్కలు వేస్తాం, కేసులు పెడతామని చెప్తే ఎవ్వరు కూడా భయపడకుండా ఈరోజు ధైర్యంగా నిలబడి ఎవిడెన్స్తో సహా మీకు కౌంటర్ గట్టిగానే ఇస్తున్నటువంటి పరిస్థితి. నేను మీకు ఇంకా కొన్నే చూపించాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి. చాలా వీడియో క్లిప్పింగ్స్ చాలామంది ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఇది పలానా చోట, ఇగో ఈరోజు పేపర్ పట్టుకొని ఈరోజు పరిస్థితి ఈ రకంగా ఉంది, నేను పలానా రోడ్డు ఈ రోడ్లో ఉన్నాను, పలానా నేను కొండవీడి వాగు దగ్గర ఉన్నాను, నేను పలానా హైకోర్టు పోయే రూట్లో ఉన్నాను. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవిడెన్స్తో సహా లొకేషను అవన్నీ కూడా మరి పెడతా ఉన్న పరిస్థితి ఉంది. సో అవన్నీ పెడితే తట్టుకోగలరా మీరు? ఇక్కడ వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే మేధావులు చెప్పినా కూడా వినకుండా ఈ రకంగా చేస్తూ ఉన్నారు కదా. ఇది అక్కడ పరిస్థితి అని మనం చెప్పే ప్రయత్నం చేస్తే నిజాలు చెప్పేటువంటి వాళ్ళను ఇలా అరాచక శక్తులని, సైకోలు అని చెప్పి ఏదైతే కామెంట్ చేస్తూ ఉన్నారో అలాంటి మూర్ఖులకు నిజాలు తెలియని ఉద్దేశంతోనే ఈ వీడియో క్లిప్పింగ్స్ వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం. ఎవరైనా సరే ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు, అమరావతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే వాటికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు.